విలియం కేరీ ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి సేవ చేయడానికి ఒక మిషనరీగా వచ్చాడు ఆయన. ఈ భారతదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన వ్యక్తి, ప్రారంభించిన వ్యక్తి విలియం కేరీ. ఆ ప్రింటింగ్ ప్రెస్ ఎందుకు ప్రారంభించాడంటే బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి బైబిల్ని ప్రింట్ చేయడానికి. బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు విలియం కేరీ. ఈ తర్జుమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రింటింగ్ చేయడానికి బైబిల్స్ రెడీ అవుతున్నాయి. ఒకరోజు సాయంకాలం ప్రింటింగ్ ప్రెస్ మూసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకు వచ్చిన కబురు ఏంటంటే ఆయన యొక్క ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. ఎంతో కష్టపడి తర్జుమా చేసిన అనేకమైన అనువదింపబడిన బైబిల్స్ కాలిపోయాయి. ప్రింటింగ్కి రెడీగా ఉన్న బైబిల్స్ కాలిపోయాయి. ప్రింటింగ్ మెటీరియల్స్ కాలిపోయాయి. ఆయన యొక్క జీవిత చరిత్రలో ఏమని వ్రాసుకున్నాడంటే, ప్రతిరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉండే ఆ ప్రెస్ కాలిపోయిన తర్వాత అది ఒక శ్మశానంగా కనిపించింది అంటాడు విలియం కేరీ. ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది, తర్వాత తన మనవడు చనిపోయాడు. 35 సంవత్సరాల వయసున్న తన కుమారుడు చనిపోయాడు. భారతదేశానికి సేవ చేయడానికి తనతో వచ్చిన స్నేహితుడు విలియం వార్డ్ అనే ఆయన కూడా చనిపోయాడు. ఆఖరికి తన భార్య కూడా చనిపోయింది. దేశం కాని దేశం విడిచిపెట్టి దేవుని యొక్క సేవ చేయాలి, బైబిల్ గ్రంథాన్ని అనేక మంది చేతుల్లో పెట్టాలని ఆయన జీవితంలో అనేకమైన తుఫానులు ఎదుర్కొన్నాడు, అనేకమైన కష్టాలు ఎదుర్కొన్నాడు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే వాటన్నిటి మధ్య దేవుని యొక్క ఎడబాయని కృప ఆయనతో ఉన్నది. ఈరోజు ఈ బైబిల్ గ్రంథం నువ్వు నేను పట్టుకున్నామంటే దానికి కారణం ఆ తుఫానులను తట్టుకొని దేవుని కోసం నిలబడ్డాడు విలియం కేరీ.